మాట్లాడండి. వినడానికి, గ్రహించడానికి, అర్థం చేసుకునడానికి ఆత్మ దయచేయండి తండ్రి. ప్రభువా మాతో మాట్లాడండి. మా మంచి బోధకుడు యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. శిలువనాథుడైన యేసు ప్రభు యొక్క దీవెనలు, ఆశీర్వాదములు ఈ శిలువ ధ్యానములోనికి కూడి వచ్చిన మనందరికీ కలుగును గాక, ఆమేన్. మరణాత. కూర్చుందాం, అందరూ కూర్చోండి. ప్రియులారా, ఈ రోజు యొక్క వాక్యము మనము ధ్యానం చేసుకుందాం. కనుక నిన్నటి దిన పాఠములో, వాక్యములో యెరూషలేము యొక్క ప్రయాణము, యెరూషలేము యొక్క ప్రయాణం చేస్తున్నారు. పిల్లరా, రాత్రి అయిపోయింది కాబట్టి రాత్రి ఒక చోట వారు నిద్రపోయారు. ఇక్కడ ఏమనుంది? ఉదయము మరలా యెరూషలేము యొక్క పట్టణానికి ఏం చేస్తారంట? వెళ్ళుచున్నారు. పిల్లరా, యెరూషలేము యొక్క పట్టణానికి మరలా ఈ ఉదయము ఏం చేస్తున్నారంటే ప్రయాణం చేస్తున్నారు అనేది ఇక్కడ మనకి చాలా క్లియర్గా ఉన్నటువంటి వాక్యం అది. పిల్లరా, యెరూషలేముకు ప్రయాణము చేయుచుండగా ఆయన ఆకలి కొనెను అనే మాట వ్రాయబడింది. ఎవరికి ఆకలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి. ఉదయము బయలుదేరుతున్నటువంటి ఈ మార్గములో ఆయన ఆకలి కొనెను అని రాయబడిన మాట. ప్రియులారా, ప్రయాణములో ఎవరున్నారు? యేసు ఉన్నారు, 12 మంది శిష్యులైన వారు ఉన్నారు. యేసు ఉన్నారు, యేసుతో పాటు 12 మంది శిష్యులైనటువంటి వారు ఉన్నారు. మరి యేసు ప్రభు వారికి ఆకలి, శిష్యులైనటువంటి వారికి ఆకలి లేదా? పిల్లరా, యేసుతో పాటు శిష్యులైనటువంటి వారికి కూడా ఆకలి వేయాలి కదా, ఆకలి ఉండాలి కదా. మరి వారికి ఆకలి ఉంది అని, ప్రభువుకి ఆకలి ఉంది అని, మిగతా శిష్యులైనటువంటి వారికి ఏమి లేదంగా ఆకలి లేదని ఇక్కడ మనం చూస్తాం. పిల్లరా, ప్రభు వారి యొక్క ఆకలి వేరు, శిష్యులైనటువంటి వారి యొక్క ఆకలి వేరు. ప్రభు యొక్క ఆకలి ఆత్మల ఆకలి. పిల్లరా, శిష్యులైనటువంటి వారి ఆకలి పిల్లరా తిండి నిమిత్తమైనటువంటి ఆకలి. పిల్లరా, కాబట్టి అందుకే ప్రభు యొక్క ఆకలి వేరు, శిష్యుల యొక్క ఆకలి వేరు. శిష్యులైనటువంటి వారికి అన్నము ఇంకా తినేవి ఏమైనా ఉంటే వారి ఆకలి తీరుతుంది. యేసు ప్రభు వారి యొక్క ఆకలి ఎప్పుడు తీరుతుంది అనంటే అందరినీ రక్షించే రక్షణ కార్యము జరిగించాలి. ప్రియులారా, అలాగే తండ్రి ఏ పని మీదైతే ఆయన పంపించారో ఆ పనిని ఆయన సంపూర్తి చేయాలి. అప్పుడు ప్రియులారా ఆయన ఆకలి తీరుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి మాట. కొంచెం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము. పిల్లల, యోహాను సువార్త 4వ అధ్యాయములో పిల్లల 30 వచనాన్ని చదువుకుందాం. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని యేసును వేడుకుని, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవరైనను ఏమైనను తెలుసునేమో అని ఒకరితో ఒకరు చెప్పుకుని, యేసు వారిని చూచి, నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. పిల్లల, చాలా చక్కటి మాట ప్రభు చెప్పారు. పిల్లల, యేసు క్రీస్తు ప్రభు వారు శిష్యులైనటువంటి వారు సమరయ ప్రాంతానికి వెళ్ళారు. సమరయ ప్రాంతానికి
ప్రాంతానికి వెళ్ళినప్పుడు పిల్లరా అక్కడ మరి పిల్లరా శిష్యులైనటువంటి వారు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక్కరిని అక్కడ ఒక బావి ఉంటే ఆ బావి దగ్గర విడిచిపెట్టి మేము పట్టణానికి వెళ్ళి ఆహారం కొని తెస్తాము అని చెప్పి పిల్లరా శిష్యులైనటువంటి వారు వెళ్ళారు. వెళ్ళిన శిష్యులైనటువంటి వారు అక్కడ శుభ్రంగా భోంచేసి తిని పిల్లరా యేసు ప్రభు వారికి భోజనం పట్టుకుని వచ్చారు. కనుక వీరు వెళ్ళేటప్పటికి యేసు ప్రభు వారు ఒక్కరే ఉన్నారు. పిల్లరా వీరు మరలా తిని ఆయనకు భోజనం తెచ్చేసరికి విస్తారమైన ప్రజలు ఉన్నారు. ఎవరి దగ్గర? యేసు దగ్గర. పిల్లరా రాగానే శిష్యులైనటువంటి వారు యేసు ప్రభు వారికి భోజనము తెచ్చి త్యాగాన్ని రాగానే వారు అంటారు, అయ్యా ఇదిగో భోజనము తెచ్చాము అని ప్రభు వారికి తెలియపరుస్తున్నారు. 31వ వచనంలో పిల్లల 32లో యేసు ప్రభు ఏమన్నారంటే, అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది అన్నారు. ఏమన్నారు ఇక్కడ? భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది అన్నప్పుడు వారు ఆత్మీయంగా ఆలోచించకుండా శరీర రీతిలో ఆలోచించారు. పిల్లల శరీర రీతిలో ఎలా ఆలోచించారు అంటే, మనం వెళ్ళినప్పటికీ ప్రభు ఒక్కరే ఉన్నారు, మనం వచ్చినప్పటికీ విస్తారమైన ప్రజలు ప్రభుతో ఉన్నారు. ఈ వచ్చిన వారు మనము తిన్న ఆహారాన్ని కంటే మంచి ఆహారాన్ని ప్రభుకి తెచ్చారేమో, ప్రభుకి ఇచ్చారేమో పిల్లరా అని వారిలో ఇలా చెప్పుకుంటూ ఉన్నారన్నమాట. పిల్లలకి ఇలా చెప్పుకుంటూ ఉంటే వారి మాటలు విన్నారు యేసు ప్రభు వారు. వారి యొక్క మాటలు విన్నారు. వారు మాట చెప్పారు, మీకు తెలియని ఆహారము. పిల్లరా వీరికి తెలిసిన ఆహారము కాదు, యేసుకు తెలిసిన ఆహారము. శిష్యులకు ఆహారము తెలియదు. ఆ ఆహారము ఎవరికి తెలుసు అంటే యేసు ప్రభు వారికి తెలుసు. అంత మట్టికి శిష్యులు ఊరుకోలేదు అక్కడ. ఇంకా ఏమంటున్నారు? వచ్చిన వారు ఏమైనా ఆహారము తెచ్చి ప్రభుకి ఇచ్చారేమో అన్నప్పుడు అప్పుడు ప్రభు అంటారు ఇక్కడ, నన్ను పంపిన వాడి చిత్తము నెరవేర్చుటయు, నన్ను పంపిన వాడి చిత్తము నెరవేర్చుటయు, ఆయన అప్పగించిన పని తుదముట్టించుటయు. చూడండి, పంపిన వాడి చిత్తము నెరవేర్చాలి, ఆయన పని కడవరకు పూర్తి చేయాలి, అదే నాకు ఆహారము. అందుకే అక్కడ ప్రభు ఆకలి కొన్నానన్నారు కదా. ఆకలి కొన్నానన్నది దేని కొరకు అంటే పిల్లల ఈ తిండి కొరకైనటువంటి ఆకలి కాదయింది. పిల్లల ఈ తిండి నిమిత్తమైనటువంటి ఆకలి కాదయింది. కొంతమంది అంటారు పూట భోజనం చేయలేకపోతే అసలు ఉండలేదంటూ ఉంటారు. కానీ వాక్యం ఏం చెప్తుంది అంటే, మనుషుడు జీవించేది రొట్టె వల్ల కాదు, దేవుని నోట మాట ద్వారా జీవించదన్నారు పిల్లలు. కాబట్టి అందుకే ఇక్కడ ప్రభువారు చెప్పినటువంటి చక్కటి మాట, ఆయన అప్పగించిన పని, ఆయన చిత్తం నెరవేర్చాలి, ఆయన అప్పగించిన పని నేను తుదముట్టించాలంటే పూర్తి చేయాలి. పిల్లల ఈ స్థితి మనకి కూడా కావాలి. బహుశా అబ్రహాము గారిని బట్టి మనం చూస్తే అబ్రహాము గారి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు. అందులో ఎలియాజరు అనే ఒక పనివాడు నమ్మకమైనటువంటి పనివాడు. అబ్రహాము గారు ఏది చెప్తే అది చూసా తప్పిపోకుండా అబ్రహాము గారు చెప్పినట్లుగా చాలా క్రమంగా భక్తిగా చేసే వ్యక్తి పిల్లలు ఎవరో ఆ ఎలియాజరు అనే పనివాడు. పిల్లల అతనికి ఒక పని అప్పగించాడు. ఒంటెలు, బంగారము, వస్త్రాలు, ఆభరణాలు, ఆహారము కావలసినవన్నీ ఇంకా అతనితో పాటు ఇంకా కొంతమందిని తీసుకుని పిల్లల అబ్రహాము గారు ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ
మందిరంలోకి భార్యగా తీసుకురామన్నాడు. ప్రియులారా, కాబట్టి ఆయన వెళ్ళాడు. ఈ ఎలియాజరు అనేటువంటి పనివాడు వెళ్ళాడు. ప్రియులారా, వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత, అది పెద్ద చరిత్ర అంతా మీకు చెప్పట్లేదు నేను. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ముందు వాళ్ళు అంటారు భోజనం చేయమంటారు. ఏం చేయమంటున్నారు? భోజనం చేయమంటున్నారు. ప్రియులారా, అప్పుడు ఎలియాజరు అంటాడు, నేను వచ్చిన పని మీకు చెప్పక ముందు, మీరు కార్యం చేయక ముందు నేను భోజనము చేయను. నా యాజమానుడు నా కొరకు ఎదురు చూస్తాడు. నాకు ఒక పని అప్పగించాడు. ఆ పనిని నేను పూర్తి చేయాలి. ఆ పనిలో నేను ఉన్నాను కాబట్టి దాన్ని నమ్మకముగా చేయాలి. ప్రియులారా, మనమైతే ఏమనేవాడు అంట, శుభ్రంగా పెట్టేడు మొక్కలు కక్కలు తినేసిన తర్వాత ఆ కూసు ఈ కూసు గోర్లు చెప్పుకుందా అంటారు. ఆయన అలా లేదు అక్కడ. ప్రియులారా, నేను ఏ పని మీద వచ్చానో, నా యాజమానుడు ఏ పని అప్పగించాడో, నేను ఏ పని మీద వచ్చానో, నా యాజమానుడు ఏ పని అప్పగించాడో దానిని మీకు చెప్పి మీరు కార్యం చేసిన తర్వాతే నేను భోజనం చేస్తాను. ప్రియులారా, కాబట్టి అందుచేతనే ఇక్కడ భక్తి కలిగిన వారు, శక్తి కలిగిన వారు, విశ్వాసం కలిగిన వారు, పరిశుద్ధత కలిగినటువంటి వారు, దేవుని చిత్తం నెరవేర్చేటువంటి వారికి కావలసింది ఏమిటి అంటే ఆయన చిత్తము నెరవేర్చాలి. ఆయన పని తుదముట్టించాలి. ఆయన పని కడవరకు నమ్మకముగా చేయాలి, నమ్మకముగా ఉండాలి. కొందరు ప్రభుని నమ్ముకొని కొన్ని దినాలు నమ్మకముగా ఉండి ఆ తర్వాత పడిపోతూ ఉంటారు. కొన్ని దినాలు సంఘములో ఉండి నమ్మకముగా ఉండి సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లరా, ఇక్కడ మనం వాక్యములో ధ్యానం చేస్తే దేవుని పని, అలాగే దేవుడు అప్పగించిన పని తుదవరకు, కడవరకు, పిల్లల చివరి వరకు మనం ఏం చేయాలట? నమ్మకముగా చేయాలి. ఇదే నాకు ఆహారము. ఎవరన్నారు? యేసు ప్రభువారు అన్నారు. మనలో ఉందా? ప్రియులారా, మనలో ఇటువంటి విశ్వాసము, ఇలాంటి భక్తి, దేవుడు ఒక పని అప్పగించాడు, నేను నమ్మకంగా చేయాలి, భక్తితో చేయాలి, యథార్థంతో చేయాలి. ఎవరు చూసినా చూడకపోయినా నన్ను దేవుడు చూస్తున్నాడు. ప్రియులారా, నా నడక, నా పడక అన్ని దేవుడు చూస్తున్నాడు. ఆయనని నేను నమ్మకంగా ఉండాలి. ఉందా మనలో? ప్రియులారా, ఆ గురి, ఆ విశ్వాసము, ఆ భక్తి, ఆ ప్రేమ, ఆ పరిశుద్ధత జీవించుతున్న మన బ్రతుకులో నిమిషానికి కూడా ఈ స్థితి ఉందా? మీకు మీరే ఆలోచించుకోండి. పిల్లగా అయితే యేసు ప్రభువు అన్నాడు ఇక్కడ ఏమిటి అంటే, నేను ఆకలి ఉన్నది తిండి కొరకు కాదు, దేవుడు అప్పగించిన పనిని ఆయన చిత్తము నెరవేర్చాలి. రెండవది తుదముట్టించాలి. కడవరకు నేను నమ్మకముగా చేయాలి. అదే నామకలి. ప్రియులారా, ఈ మాట చెప్పినప్పటికీ శిష్యులైనటువంటి వారికి ఏమీ అర్థం కాలేదు. ప్రియులారా, వారికి కొంచెము కూడా అర్థం కాలేదు. అందుచేతనే ప్రియులారా, నేను ఆకలి కొనుచున్నాను అని ప్రవర్తనప్పుడు బహుశా శిష్యులు కూడా ఏమనుకుని ఉంటారంటే, ఈయన ఒక్కడిగా ఆకలేస్తుందా? ఈయనతో వాడు రాత్రంతా మనం లేవా? ఈయన నడుస్తుంటే మనం కూడా నడుస్తున్నాం కదా, ఈయన ఒక్కడిగా ఆకలేస్తుందా? మనకి ఆకలేయట్లేదా? మరి మనకి ఆహారం అక్కలేదా అనుకుని ఉంటారు. కానీ ప్రభువు చెప్పిన ఆకలి వేరు, ప్రభువు చెప్పిన దాహం వేరు. పిల్లలు అందుకు ఇక్కడ అంటారు, ఆయన ఆకలి కొని. రెండు అంశంలోకి వెళ్ళిపోతే 19లో, అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నడికి నీవు కాపు కాయకుందో అని చెప్పును. పిల్లల, ఒక దారి ప్రక్కన ఉన్నటువంటి ఒక అంజూరపు చెట్టు ఏ పక్కన ఉన్నదండి? దారి ప్రక్కన ఉన్న దూరముగా ఉన్నది అంజూరపు
అంజూరపు చెట్టు ప్రభు చూశారు. పిల్లరా, ప్రభు చూసేసరికి ఆ చెట్టు కనబడింది. ఆకులు పుష్కలంగా కనబడుతున్నాయి, మంచి గుబురుగా కనబడుతున్నాయి. ప్రభు అనుకున్నారట, ఈ అంజూరపు చెట్టుని చక్కటి ఫలాలు ఉంటాయి పిల్లరా, కాబట్టి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నేను ఆకలి తీర్చుకుంటాను, ఆ ఫలాలు తినని ప్రభు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చేసరికి ఆ అంజూరపు చెట్టుని ఆకులు తప్ప ఏమి లేవట, ఫలాలు లేవు. చాలా మంది క్రైస్తవులలో, భక్తులలో, విశ్వాసులలో ఆచారం అనే ఆకులే ఉన్నాయి కానీ పిల్లల ఆత్మీయ ఫలాలు లేవు. ఏమి లేవట, ఆత్మీయ ఫలాలు మనలో లేవు. మనలో ఏమున్నాయి? ఆచారం అనే ఆకులు ఉన్నాయి. ప్రభు ఎదిగింది నిజంగా అంజూరపు చెట్టును కాదు, మనుషులను వెతికారు. ఆయన మనుషులు నిండు కొండలా బాగా కనబడుతున్నాడు, కానీ వారిలో ఏమి లేదు, ఆత్మీయ స్థితి అనగా ఆత్మీయ ఫలాలు లేవు. ప్రియరా, ప్రభువుకు అవసరమైన ఆత్మీయ ఫలాలు లేవు. ప్రియరా, ప్రభువుకు ఉపయోగపడేటువంటి ఆత్మీయ ఫలాలు లేవు. మరి ఏమున్నాయి? ఆచారము. నేను యేసును నమ్ముకున్నానని ఆచారం ఉంది, నేను గుడికి వెళ్తున్నానని ఆచారం ఉంది, నేను ఆరాధనకు వస్తున్నానని ఆచారం ఉంది. కానీ పిల్లల దేవుని ఆజ్ఞలను నెరవేర్చి, దైవ చిత్తం నెరవేర్చి, తుదవరకు ఆయన ఆజ్ఞలను నెరవేర్చేటువంటి ఈ ఆత్మీయ స్థితి, ఈ ఆత్మీయ ఫలాలు మనలో కనిపించట్లేదు. పిల్లల దాని కొరకే యేసు ప్రభు ఇక్కడ చెప్పుచు ఆ అంజూరపు చెట్టును వెతికారు. వెతికినప్పుడు పిల్లల ఆకులు ఉన్నాయి కానీ ఏమి లేవట, ఫలాలు లేవు. పిల్లల సంతోషించారా? లేదు. ఆ చెట్టును బట్టి ఆయన బాధపడ్డారు. ఇవేళ పాఠములు కూడా మన దైవజనుడు మనము చేయించున్న ఈ ధ్యానాన్ని బట్టి దేవుడు మనల్ని చూసి ఏం చేయాలట, సిరినవ్వు నవ్వుకోవాలి అని రాశారు. ఇలా చేస్తున్నారేంటి అని దేవుడు ఏం చేయకూడదు, బాధపడకూడదు. అందుకే మనకు ఒక నియమం కావాలన్నా పిల్లల, మనము ఏదో వచ్చాములే వెళ్ళాములే అని ఆచారం కాదు మనకు కావాల్సింది. ఈ 40 దినాలు ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ దేశంలో ఉంటాను, ఈ భక్తిలో ఉంటాను, ఈ యొక్క ఉపవాసంలో ఉంటాను, ఈ ధ్యానంలో ఉంటాను, ఈ సన్నిధిలో ఉంటాను, దేవుడిని ఆరాధించి దేవుడి విషయాలు తెలుసుకుని ఆయనకి మొదలుపెట్టచ్చు, ఆయన శిలువ మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రీతిగా నేను ఏకీపిస్తాననేటువంటి ఆత్మీయ స్థితి మనలో ఉండాలి. ఆత్మీయ ఫలాలు మనలో ఉండాలి. వచ్చాము వెళ్ళామంటే ఎంత మాత్రం ప్రయోజనమో కాదు పిల్లలు. కాబట్టి ఒకరు చెప్పారు, వారి యొక్క శిలువ ధ్యానం అంట 7 నుంచి 8 వరకు అనట. పిల్లల 7 నుంచి 8 వరకు వారి శిలువ ధ్యానం జరుగుతుంటే పిల్లల ముగింపై వెళ్ళిపోతుంటే కొందరు బైబిల్ పట్టుకుని వస్తున్నారంట. ఒక గంట శిలువ ధ్యానం వాళ్ళకి 7 నుంచి 8కి పిల్లల ముగించేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అందరూ వెళ్ళిపోతున్నారు, కొందరు బైబిల్ పట్టుకుని వస్తున్నారంట. దేనికి? ఆచారం ఉందా, ఆత్మీయ స్థితి ఉందా? అమ్మా అసలు వచ్చామా, వెళ్ళామా అన్నట్టుగా పిల్లల ఆచారం ఉంది. కానీ అయ్యో ఫలానా సమయం నుంచి ఫలానా సమయం వరకు మన ధ్యానం కదా, సమయానికి వెళ్ళిపోయి ఆ గంటైన దేవుడి సన్నిధిలో గడిపి అనేక విషయాలు తెలుసుకుందాం, లేక శిలువ ధ్యానం చేద్దాం అనేటువంటి ఆత్మీయ స్థితి ఉందా? లేదు పిల్లల. కాబట్టి అందుకే కొందరు స్వస్థత ప్రార్థనకి కూడా అలాగే వస్తారు, ఆరాధనకి కూడా అలాగే వస్తారు, మంగళవారం ధ్యానానికి కూడా వస్తూ ఉంటారు. ఇంకో చెప్పడం మీకు, ఆ లేటుగా వచ్చే వాళ్ళే 2 కష్టాలు చెప్తూ ఉంటారు. అది ఇది, ఆ సమస్య, ఈ సమస్య, ఆ చిక్కు, ఈ చిక్కు, ఆ వ్యాధి, ఈ వ్యాధి, ఆ బాధాన్ని గట్టిగా ఎక్కువ చెప్తారు. ముందుగా వచ్చిన చెప్పరు. ఎందుకు చెప్పరు? ముందుగా వచ్చిన వాళ్ళకి 5 ఏళ్ళు రానివ్వండి ఏదో అంటే తొలగించేస్తున్నాడు. ఈ లేటుగా వచ్చిన వాళ్ళకి
ఈ అన్ని రప్పిస్తున్నాడు దేవుడు. అందుకే అని ఇప్పుడు చెప్తున్నాడు. ఇంకా అంతే, వాళ్ళు బ్రతుకు పద్దెనంత కాలం అదే జరిగింది. ఇంకా వాళ్ళు మారరు, ఆ ఆచారంలోనే జీవిస్తారు, ఆత్మీయ స్థితికి ఎదగరు. పిల్లల కష్టాలు ఎదురు వస్తూనే ఉంటది కానీ పూర్తిగా లేవని విధానము రాదు. కారణం ఏమిటి అంటే నేను ఆత్మీయ స్థితి లేనప్పుడు దీవులు రాదు, శాపం వస్తుంది. వచ్చింది చూడండి, దేవుడు ఆ చెట్టును శపించాడు. ఇక్కడ ఫలాలు లేనందున ఫలాలు లేనందున ఏమొచ్చింది? ఆకలే ఉన్నాయి, ఆచారమే ఉంది. ఆకలనే ఆచారం ఉంది కానీ ఆత్మీయ స్థితి అనే ఫలాలు లేనందున ఏమొచ్చింది? శాపం వచ్చింది. శాపం వస్తే మరి వ్యాధులు వస్తాయి, అపాయం వస్తాయి, కీడులు వస్తాయి, దోషాలు వస్తాయి, మరణం కూడా వస్తుంది, చెప్పలేము. కాబట్టి అందుచేతనే ఈ అర్జునుడు చెట్టును ఆయన ఏం చేశారనుంది? శపించారనుంది. ఈ అర్జునుడు చెట్టును ఆయన శపించగా పిల్లరా, కాబట్టి ఆ చెట్టు ఏమైపోయిందట? ఎండిపోయింది. పచ్చగా ఉండవలసిన చెట్టు, ఫలాలు కాయవలసిన చెట్టు, పిల్లరా మంచి స్థితిలో ఉండవలసిన చెట్టు ఏమైపోయింది? శపించబడి శాపం తెచ్చుకొని ఏమైపోయిందట? ఎండిపోయింది. శపించబడినటువంటి అంజూరపు చెట్టు. కనుక అందుచేతనే మనలో ఉండవలసింది ఏమిటి అంటే ఆచారాలు కాదు, ఆత్మీయ స్థితి కావాలి. ఏం కావాలంటే ఆత్మీయ ఫలాలైన వెలుగుతారు. వెలిగినప్పుడు నీలో నాలో మనందరూ ఆత్మీయ ఫలాలు ఉన్నట్లయితే ఆయన ఆకలి తీరినట్లే, యేసు ప్రభు యొక్క ఆకలి తీరినట్లే మనం ఎక్కడికి వెళ్తాము? జీవంలోనికి వెళ్తాం. జీవంలోనికి ప్రభుతో పాటు ఉంటాము. కారణం ఏమిటి అంటే ఆ జీవంలో ఉండే స్థితి ఈ ఆత్మీయ ఫలాలు, ఆ యొక్క అంతస్తే ఈ ఆత్మీయ ఫలాలు. ఆత్మీయ ఫలాలు లేకుండా పిల్లల ఆ మహిమలోనికి వెళ్ళి ఉండలేరు, వెళ్ళలేరు, ఉండలేరు. కనుక ఇక ఆత్మీయ స్థితి కలిగి ఉంటేనే, ఆత్మీయ స్థితిలో ఉంటేనే పిల్లల అక్కడికి వెళ్ళి ఏం చేయగలరు? ఉండగలరు. అక్కడ ఆత్మీయ స్థితి వారికి అలవాటు అవుతుంది పిల్లలు. కాబట్టి అందుచేతనే ఆత్మీయ స్థితి, ఏ స్థితి అంటే ఆత్మీయ స్థితి మనలో ఉండాలి. అదే ఫలాలు అనేది పౌలు గారు పిల్లల గలతీ పత్రికలో కూడా ఆత్మ ఫలాల గురించి రాశారు. ఎఫెసీ పత్రికలో కూడా ఆత్మ ఫలాల గురించి రాసిన వారు ఉన్నారు పిల్లలు. కాబట్టి ప్రభువుని గురించి కూడా యోహాను గారు కూడా ఏం చెప్తాడు అంటే పిల్లలు వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఆయన జీతమిస్తాడు. అంటే నీవు ఆచారము అనే ఆవులు అనే ఆచార స్థితి ఉంటే ఆ జీతం వస్తుంది. కాదు, ఆత్మీయ ఫలాలు నీలో ఉంటే, ఏ ఫలాలు అంటే ఆత్మీయ ఫలాలు నీలో ఉంటే పిల్లలు అప్పుడు నీకేం కలుగుతుందట? అమ్మా, ఆత్మీయ జీవము కలుగుతుంది పిల్లల. అందుకే దైవజనుడు మన తండ్రి అనేక మాటలు రాసి వచ్చారు. ఈ శిలువ ధ్యాన దినాలలో పిల్లల యేసు శిలువ శ్రమలన్నీ సాతాను జీవము నశింప చేయడానికి, మన జీవము జీవించడానికి. చూసారా, సాతాను జీవం ఏమవుతారు కదా? నశించడానికి. మనం ఏమవ్వాలి? జీవించడానికి కోసమే ఈ శిలువ శ్రమల ధ్యానము. కనుక అందుకే ఈ 40 దినాలు కూడా యేసు ద్వారా వచ్చే జీవాన్ని పొందాలి, యేసు ద్వారా వచ్చే శక్తిని పొందాలి, యేసు ద్వారా వచ్చే మహిమను పొందాలి, యేసు ద్వారా వచ్చే ఆత్మను మనం పొందవలసినటువంటి వారు పిల్లలు. కాబట్టి అందుచేతనే ప్రభు ఆకలి కొన్నాడు అనేది ఆహారం కొరకు కాదు కానీ పిల్లల తండ్రి చిత్తము నెరవేర్చి త్వరలో ఆ పనిని పూర్తి చేయాలి అనగా ఆయన ఆకలి ఆత్మల దాహము. ఏ దాహమట? ఆత్మల దాహము వరకే ఆయన ఏం కలిగి ఉన్నాడంటే ఆకలి కలిగి ఉన్నాడు. మనం కూడా ప్రియమైన
విశ్వాసముగా పరిశుద్ధముగా ఒక దిన ధ్యానము కంటే మరొక దిన ధ్యానము అధికంగా చేయాలని పాఠంలో మన తండ్రి గారు ఆల్రెడీ రాశారు. కనుక ఒక దినానికి మించి మరొక దినము ధ్యానం చేయాలి, ధ్యానంలో పాల్గొవాలి, ధ్యానంలో ఏకీభవించాలని మన తండ్రి క్లియర్గా తెలియపరిచారు. కాబట్టి అందుచేతనే ఈ 40 దినాలు మనము చూడవలసినది ప్రియులారా లోక సంబంధమైన ఆహారం కొరకు కాదు, దైవ సంబంధమైన దేవుడిచ్చే వాక్య ఆహారము, వాక్యము ఒక ఆహారము, ప్రార్థన ఒక ఆహారము, ప్రియుల సన్నిధి ఒక ఆహారము, శిలువ ధ్యానం ఒక ఆహారము అయ్యని మాట్లాడి రాస్తారు ఆల్రెడీ. ప్రియులారా ఇవన్నీ మనకి ఏది ఆహారం లాంటివి అన్నారు. కనుక సంస్కార పుస్తకములో ఒక ప్రియులారా పుస్తకములో దైవజనుడు రాస్తారు. కనుక ఆ రీతిగా ఈ 40 దినాలు కూడా ఆత్మీయ స్థితిగా ఆత్మ ఫలాలు మనలో ఫలించాలి. ఏ ఫలాలు? ఆత్మీయ ఫలాలు మనలో ఫలించేలాగా మనలో ఈ 40 దినాలు నడవాలి. ప్రియులారా ప్రభువు చిత్తమును నెరవేర్చాలి. ప్రభువు చిత్తము తుది వరకు నెరవేర్చేవారుగా ఉండి ఆత్మల దాహము యొక్క ఆకలి కలిగి ఉన్న యేసు ప్రభువారు మనల్ని చూడగానే ఆయన ఆకలి ఏమవ్వాలి? తీరిపోవాలి. ప్రియులారా ఆయన ఆకలి తీరిపోయేలా మనం నడుచుకుందా ఈ మాటలు ప్రభు మన వెనుకలో దీవించుగాక. దయగల మా తండ్రి, ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నీకే వందనములు, స్తోత్రములు, స్తోత్రములు. ఇంతవరకు నీ పరిశుద్ధ గ్రంథములో నుంచి 2వ రోజు యొక్క వాక్యమును నేను ఆకలి కొని ఉన్నానని అంజూరము చెట్టును వెలిగేసరికి ఆచారముని ఆకలి ఉన్నాయి కానీ ఆత్మీయ స్థితి అనే ఫలాలు లేవు తండ్రి. నీ ఆకలి తీర్చనందున వారికి శాపం వచ్చింది. మేము శపించబడేవారముగా కాక దీవించబడేవారముగా, నీ ఆకలి తీర్చేవారముగా, నీ చిత్తం నెరవేర్చి తుది వరకు నమ్మకంగా నెరవేర్చేవారుగా నీ కృప చూపించమని యేసు